హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఆసియా ఖండంలో రెండవ అతిపెద్ద చర్చి ఎక్కడుందో మనం తెలుసుకుందాము. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ డిస్టిక్ డోర్నకల్ టౌన్. ఇక్కడ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో చర్చి డోర్నకల్ టౌన్లో ఉంది. ఇది ప్రజెంట్ మహబూబాబాద్ డిస్టిక్ డోర్నకల్. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేదండి. ఖమ్మం సిటీకి కూడా అతి దగ్గరలో ఉంటుంది. ఈ చర్చి ప్రాధాన్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనిని సిఎస్ఐ చర్చ్ అంటారు. ప్రత్యక్ష దేవాలయంగా కూడా ఈ చర్చిని పిలవడం జరుగుతుంది. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ చర్చి. దీనిని ఎతిఫనీ అని కూడా పిలుస్తారు. ఎతిఫనీ అంటే ప్రత్యక్ష దేవాలయం అని అర్థం. ఇది 3 కులాలకు మతాలకు సమ్మేళనంగా ఉంటుంది. అందుకే దీన్ని ప్రత్యేకంగా చూస్తారు. ముందుగా చర్చి యొక్క ముందు భాగం హిందువుల దేవాలయం వలె ఉంటుంది. హిందువులు ఉండే దేవాలయంలో తలుపులు హిందువుల గుడి మాదిరిగా ఉంటాయి. అదేవిధంగా కొద్దిగా ముందుకు వెళ్తే చర్చి పైభాగంలో మినార్స్ ఉంటాయండి. అవి ముస్లిం మసీదులో ఉండే మినార్స్ లాగా ఇవి ఉంటాయి. ఇది ముస్లింలకు ప్రత్యేకతగా భావించవచ్చు. అదేవిధంగా ఆ 2 మినార్స్ల మధ్య ఒక శిలువ ఉంటుంది. శిలువ కింద స్టార్ ఉంటుంది. స్టార్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది స్వయంగా ప్రకాశిస్తుంది. యేసు ప్రభు కూడా స్వయంగా ప్రకాశిస్తూ భక్తులకు వారి యొక్క జీవితాలలో స్వయం ప్రకాశంగా ఉంటాడని దీనికి ఒక ఉదాహరణ. అదేవిధంగా ఈ చర్చి యొక్క లోపలి భాగంలోకి వెళ్తే డయాస్ ఉంటుంది. డయాస్ మీద ఒక శిలువ ఉంటుందండి. అది కూడా శిలువ శ్రమకు నిదర్శనంగా చెప్తారు. యేసు ప్రభు ఎప్పుడు శ్రమిస్తూ భక్తుల యొక్క జీవితాలలో ప్రకాశాన్ని సంతోషాన్ని నింపుతాడని అర్థం. అదేవిధంగా చర్చి లోపల 12 పిల్లర్స్ ఉంటాయండి. ఈ 12 పిల్లర్స్ కూడా యేసు ప్రభు జీసస్ యొక్క 12 మంది శిష్యులకు నిదర్శనంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా చర్చి యొక్క బయటి భాగం కూడా చాలా అద్భుతంగా చాలా ప్లేస్తో ఉంటుంది. చుట్టూ గోడలు ముస్లింల యొక్క మినార్స్ మాదిరిగా ఉంటాయి. అదేవిధంగా తలుపులు మొత్తం దేవాలయం తలుపులాగా ముందు భాగం ఒక హిందువుల దేవాలయం చూసినట్టు ఉంటుంది. ఇందులో ఉండే గాడ్ మాత్రం జీసస్. అలా ఈ విధంగా 3 రకాలుగా ఉంటుంది. చర్చి యొక్క వెనక భాగం కూడా ఒక ప్రత్యేకతతో ఉన్నది. ఇక్కడ బిషప్గా చర్చికి సంబంధించి బిషప్లుగా చేసిన వారు ఎక్కడెక్కడో ఉండి మరణించిన వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి సమాధి చేయడం, ఖననం చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ బిషప్ పిఎస్ ఆచార్య గారి వారి యొక్క సతీమణి గారి భౌతిక కాయాలను కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఖననం చేయడం మనం చూస్తున్నాము. అదేవిధంగా 8 మంది బిషప్లుగా వర్క్ చేసిన వారు ఎక్కడెక్కడో చనిపోతే వారిని కూడా ఈ చర్చి యొక్క వెనుక భాగంలో ఖననం చేయడమే ఈ చర్చి యొక్క ప్రత్యేకత. అదేవిధంగా చర్చి చుట్టూ చాలా విశాలంగా చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. ఈ చర్చిని నిర్మించడానికి అప్పట్లో విఎస్ ఆచార్య గారి ఈ కృషితో జరిగిందండి. వివిధ దేశాలలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ చర్చిని కట్టించడం జరిగింది. ఈ చర్చిని కట్టడానికి సుమారుగా 22 సంవత్సరాలు పట్టిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అద్భుతంగా నిర్మించారో. 1915 జనవరి 15న చర్చి ప్రారంభించారు. అదేవిధంగా 1939 జనవరి 6న చర్చి ఓపెనింగ్ జరిగింది. అంటే దాదాపుగా 22 ఇయర్స్ చర్చిని కట్టడానికి సమయం పట్టింది. చర్చి ముందు భాగంలో ఉండే నక్షత్రం చూస్తున్నారు కదా శిలువ కింద, అది ప్రపంచంలో 2 చర్చిలలో ఉంది. ఒకటి ఇటలీలో
ఉందండి. ఇటలీలోని కాన్స్టాంటినోపుల్లో అక్కడ ఒకటి మన డోర్నకల్ చర్చిలోనే ఉంది. అందుకే ఈ చర్చికి చాలా ప్రాధాన్యతతో కూడుకుని ఉంది. ఈ చర్చి ప్రారంభించిన సమయం మనం ఇక్కడ చూస్తున్నాం 1915. అదేవిధంగా 1915 ప్రారంభించారు. అదేవిధంగా 1939 జనవరి 6న ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న తలుపులు కూడా మన దేవాలయం ఆకారంలో ఉన్నవి, మినార్స్ ఉన్నాయి. అదేవిధంగా చర్చిలో ఉన్న శిలువ కూడా శ్రమకు ప్రతిరూపంగా ఇక్కడ చెప్తూ ఉంటారు. చర్చిని కట్టడానికి చర్చిని కట్టుటకు ఇండియా, బర్మా, సిలోన్, ఆస్ట్రేలియా అండ్ అమెరికా దేశంలోని స్నేహితులందరూ కలిసి ఈ సిఎస్ఐ చర్చిని నిర్మించడం జరిగింది. చర్చి యొక్క రైట్ సైడ్లో చూసుకుంటే మంచి ఒక డయాస్ ఉంటుంది. డయాస్ కూడా వివిధ ప్రోగ్రామ్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చర్చి యొక్క ముందు భాగం. దీన్ని ప్రత్యక్ష దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ వివిధ మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు, సందర్శకులు వచ్చి చర్చిని వీక్షిస్తూ ఉంటారు. ఈ డోర్నకల్ డయాషన్కి సంబంధించి కేవలం చర్చిలే కాకుండా వివిధ విద్యా సంస్థలు, ఆర్గనైజేషన్స్ ఉన్నవి. ఇప్పుడు మనం చూస్తుంది టీడీ జూనియర్ కళాశాల. ఇది కూడా ఈ చర్చికి సంబంధించి ఒక భాగంగా జూనియర్ కాలేజీ స్థాపించారు. అదేవిధంగా ఇతర హాస్టల్స్, డెఫ్ అండ్ డమ్ స్కూల్స్ అన్నీ కూడా చర్చిలో ఉన్నాయి. చర్చికి సంబంధించి ఇక్కడ ఉండే బిషప్ గారు వీటిని నిర్వహించడం జరుగుతుంది. హాస్టల్స్, అదేవిధంగా డీడీ ఇంగ్లీష్ మీడియం మనం చూస్తున్నది. డీడీ ఇంగ్లీష్ మీడియం, డీడీ తెలుగు మీడియం, డీడీ జూనియర్ కాలేజ్, అదేవిధంగా బిషప్ అజరయ్య డిగ్రీ కాలేజ్, ఇవన్నీ చర్చికి అనుసంధానంగా పనిచేస్తూ ఉంటాయి. డోర్నకల్ డయాషన్ ఇంగ్లీష్ మీడియంస్ మనం చూస్తున్నాం. అద్భుతంగా డీడీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అనేది ఇది కూడా డోర్నకల్ డయాషన్ ఉన్నత పాఠశాల తెలుగు మీడియం స్కూల్ 10th వరకు ఉంటుంది. అదేవిధంగా మంచి గ్రౌండ్ కూడా ఇక్కడ ఉంటుంది. విశాలమైన గ్రౌండ్ ఉంటుంది. ఇది కూడా రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఫుట్బాల్ పోటీలు, ఇతర గేమ్స్ జరుగుతూ ఉంటాయి. మనం చూస్తున్నది డీడీ బిషప్ అజరయ్య డిగ్రీ కళాశాల. ఈ సంస్థలన్నీ కూడా చర్చికి అనుసంధానంగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ చర్చి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఇవి మనకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అదేవిధంగా మీరు చూస్తున్న వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక చారిత్రక కట్టడం గురించి మరొక వీడియోలో చూస్తాను.